తూర్పుగోదావరి జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్ల బుకింగ్స్ 11,000 నుంచి 8,900కు తగ్గాయని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ వెల్లడించారు. గృహ అవసరాలకు, అత్యవసర సేవలకు అవసరమైన ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుండి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా చేయబడుతున్నాయని తెలిపారు. గ్యాస్ పంపిణీదారుల వద్ద సుమారు 14,362 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బుకింగ్ సాధారణ స్థాయికి చేరుకోవడంతో పెండింగ్ బుకింగ్స్ త్వరలోనే క్లియర్ చేయబడతాయని మేఘస్వరూప్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేయబడుతున్నందున గొడౌన్లకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే అధిక ధరలు చెల్లించవద్దని వై మేఘస్వరూప్ విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు ఐవీఆర్ఎస్, వాట్సాప్, అలాగే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా సులభంగా బుకింగ్స్ చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల కేటాయింపుకు 70% వరకు పెంచడంతో వాటి సరఫరా కూడా సజావుగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాకు గ్యాస్ సరఫరా చేసే గోకవరం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని బాట్లింగ్ ప్లాంట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, అవసరాలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని వై మేఘస్వరూప్ పేర్కొన్నారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు వాడుతున్న వారిపై 47 కేసులు నమోదు చేసి 119 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు మేఘస్వరూప్ తెలిపారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పైప్లైన్ నేచురల్ గ్యాస్ సరఫరా కోసం రాజమహేంద్రవరం, కొవ్వూరు, చాగల్లు పంచాయతీ పరిధిలోని పైప్లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ వెల్లడించారు. సుమారు 19,800 పైప్లైన్లు కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కనెక్షన్లకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. గృహ మరియు వాణిజ్య వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. జిల్లాలో 208 పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని మేఘస్వరూప్ తెలిపారు. సాధారణంగా పెట్రోలు 230 కిలోలీటర్లు, డీజిల్ 348 కిలోలీటర్లు కాగా ప్రస్తుతం పెట్రోలు 1,751 కిలోలీటర్లు, డీజిల్ 2,010 కిలోలీటర్ల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి జిల్లాలో ఇంధన సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, వినియోగదారులు అపోహలకు లోను కాకుండా సహకరించాలని వై మేఘస్వరూప్ విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రేపు టిడ్కో గృహప్రవేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు గృహాలను అధికారికంగా అప్పగిస్తారు. మొత్తం జిల్లాలో 5,398 గృహాలు మంజూరు కాగా 2,477 గృహాలు పూర్తయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 2,400 గృహాలు మంజూరు కాగా 1,104 గృహాలు పూర్తి అయ్యాయి. అనపర్తి నియోజకవర్గంలో 655 గృహాలకు 98 గృహాలు పూర్తయ్యాయి. రాజనగరం నియోజకవర్గంలో 84 గృహాల్లో 22 గృహాలు పూర్తయ్యాయి. జగ్గంపేట నియోజకవర్గంలో 32 గృహాల్లో 20 గృహాలు పూర్తి అయ్యాయి. నిడదవోలు నియోజకవర్గంలో 67 గృహాలలో 52 గృహాలు పూర్తి అయ్యాయి. కొవ్వూరు నియోజకవర్గంలో 82 గృహాల్లో 68 గృహాలు పూర్తి అయ్యాయి. మండపేట నియోజకవర్గంలో 14 గృహాల్లో 9 గృహాలు పూర్తయ్యాయి. గోపాలపురం నియోజకవర్గంలో 2,064 గృహాలకు గాను 1,104 గృహాలు పూర్తయ్యాయి. వాటిని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు అప్పగిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ 3 రాజధానుల పేరుతో అమరావతిని వ్యతిరేకించిందన్న మంత్రి నారాయణ. ఇన్నేళ్లకు రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసుకునే అవకాశం దక్కిందని వ్యాఖ్య. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న మంత్రి నిమ్మల. మండవ ఫౌండేషన్ సహకారంతో లంకల కోడేరు శివదేవుని చిక్కాల హైస్కూల్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. బాపట్ల, రేపల్లె జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్ల ప్రమాదాలపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆరా. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అలరించిన విదేశీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. వసుదైక కుటుంబానికి ఏయూ ప్రత్యేకగా నిలుస్తుందన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్.
రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా చేయాలని పేర్కొంటూ సీఎం చంద్రబాబు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని సెక్షన్ 5లో సబ్సెక్షన్ 2లో అమరావతి పదం చేర్చాలని తీర్మానం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏపీ CRDA చట్టం ప్రకారం గుర్తించిన ప్రాంతాలకు చట్టబద్ధత కల్పించే సవరణ చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నట్లు వివరించారు. 2014లోనే టీటీడీ సర్కార్ అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని గుర్తు చేశారు. కానీ 2019లో వైసీపీ 3 రాజధానుల పేరుతో అమరావతిని వ్యతిరేకిస్తూ రైతులను రెచ్చగొట్టిందని దుయ్యబట్టారు. ఈ నేలకు రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసుకునే అవకాశం దక్కిందన్నారు. అధ్యక్ష, రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినోరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని 2గా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్లో ఉన్న రాజధాని హైదరాబాదు, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5380 మంది దగ్గర అభిప్రాయం సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుంది ఇవ్వటం, విజయవాడ దగ్గర 663 మంది, విశాఖపట్నం దగ్గర 507, గుంటూరు దగ్గర 372, కర్నూలు 360, ఒంగోలు 265, రాజమండ్రి 119, తిరుపతి 113, దొనకొండ 116 మంది, మిగిలిన డిఫరెంట్ ప్లేస్లో 1037 మంది అభిప్రాయం వెలువచ్చారు. అధ్యక్ష, ఎక్కువ మంది వెలువచ్చింది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉండాలని నిర్ణయించడం. అయితే శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించుకుని ఫైనల్గా దాంట్లో చెప్పడం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు, అదేవిధంగా ఓడరేవులు దగ్గరగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమలో చివరి జిల్లా అయిన అనంతపురంకి సమదూరంలో ఉండేటట్టుగా గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అయితే ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ క్యాపిటల్ సిటీ రాకూడదని వారు 250 కార్లు వేసుకుని ఈ యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతే అనుకున్నామో అక్కడ రైతులందరినీ కలిసి రైతులందరినీ రెచ్చగొట్టడం జరిగింది. అయితే ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ చెప్పిన మాట ఇలా అందరూ తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా పొలాలను తగలబెట్టారు ఇక్కడ భయభ్రాంతులు చేయటానికి. అదేవిధంగా వరద ముప్పు వస్తుంది, ఇక్కడ రాజధాని కడితే అది మునిగిపోతుందన్నారు. అదేవిధంగా భూకంపాలు వస్తాయన్నారు. ఇక్కడ ఎక్కువ భూకంపాలు వస్తాయని అది కూడా కౌన్సిల్లో కూడా డిస్కస్ చేశారు, వాళ్ళే క్వశ్చన్ వేసి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ నిర్మాణానికి పనికిరాదని చెప్పటం, ఇలా అనేక దుష్ప్రచారాలు చేయటం జరిగింది. అధ్యక్ష, అయితే ముఖ్యమంత్రి గారి పిలుపుతో 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా ఫిబ్రవరి 28వ తేదీకి 34,400 ఎకరాలను 29,966 మంది రైతు సోదరులు ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, ఇది కేవలం ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. అయితే ఈ వినూతన ల్యాండ్ పుల్లింగ్ ప్రపంచంలో ఇంత లార్జ్ స్కేల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా బహుశా జరిగింది మన యొక్క అమరావతిలోని. అధ్యక్ష, అయితే రైతు సోదరులకు ఆ రోజు వాళ్ళందరితో కూర్చొని అనేక దఫాలు డిస్కస్ చేసి ఒక అగ్రిమెంట్, అంటే ల్యాండ్ని డెవలప్ చేసిన తర్వాత
జరీబ్ ల్యాండ్ అయితే 1000 చదరపు అడుగులు రెసిడెన్షియల్, 450 చదరపు అడుగులు కమర్షియల్, నాన్ జరీబ్ అయితే 1000 చదరపు అడుగులు రెసిడెన్షియల్, 250 చదరపు అడుగులు కమర్షియల్ ఇచ్చేటట్టుగా, అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు వాళ్ళకి యాన్యుటీ ఇచ్చేటట్టుగా, జరీబ్ అయితే 50,000, నాన్ జరీబ్ 30,000 ఇచ్చేటట్టుగాను, అంతేకాకుండా ప్రతి సంవత్సరం నాన్ జరీబ్కి 3,000 పెంచేటట్టుగా, జరీబ్కి వచ్చి 5,000 పెంచేటట్టుగా ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారితో వాళ్ళందరూ డిస్కస్ చేసి రైతు సోదరులందరూ నిర్ణయించారు. దాన్ని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయటం, రైతు సోదరులకు అంతేకాకుండా రుణమాఫీ, రైతు కూలీలు ఎవరైతే ఉండారో, అంటే ఈ భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం వల్ల రైతు కూలీలకి ఉపాధి పోతుందనే ఉద్దేశంతో రైతు కూలీలకు పెన్షను, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయటం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, అన్నా క్యాంటీన్ వంటి సదుపాయాలు కల్పించడానికి అంగీకరించి అవన్నీ చేయటం జరిగింది అధ్యక్ష. అయితే ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత, అంటే వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ల్యాండ్ చేతికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీగా అమరావతిని కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రభుత్వం ఈ యొక్క లేఅవుట్స్ డిజైన్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్, వారిని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సంప్రదించడం, వారు వెంటనే ఒక ఎంఓయూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు జడ్పీ హైస్కూల్లో మండవ ఫౌండేషన్ అందజేసిన సైకిళ్లను లంకల కోడేరు శివదేవుని చిక్కాల హైస్కూళ్లకు చెందిన 214 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, జగన్ అప్పులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కూర్చోకుండా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలకు వివిధ కంపెనీలు, ఏజెన్సీల ద్వారా సిఎస్ఆర్ నిధులను తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే మండవ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఒక మంత్రిగా కంటే ఒక ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ గా, అంటే ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన చైర్మన్ గా చెప్పుకోవడానికే నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటా. దేశమంతా కూడా మంచి ఫేమస్ నూజివీడు సీడ్స్ అనేది, వాళ్ళు కూడా చాలా చారిటీ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా ఆ నూజివీడు సీడ్స్ అంటూనే మళ్ళీ మండవ ఫౌండేషన్ అని కూడా పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఏలూరు జిల్లా అండ్ కృష్ణా జిల్లాలో 2 గ్రామాలు కూడా దత్తత తీసుకుని అక్కడ అన్ని సౌకర్యాలు కూడా వాళ్లే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మన పాలకొల్లు నియోజకవర్గానికి ఇట్లా మా పిల్లలు ఉన్నారు, కష్టపడి స్కూల్ కి 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల నుంచి పాపం ఎండల్లో వానల్లో తడుస్తూ ఎండుతూ వస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ పరమైన పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులను కూడా మనం ఎక్కువ ప్రోత్సహించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశాలతో క్యాలిక్యులేట్ చేసుకుని, మరి ఈవేళ నా కోసం అడగలేదు, నా స్వార్థం కోసం అడగలేదు, నేను అడిగింది నా పరిచయాన్ని కూడా మీకు ఉపయోగిస్తే, ఆయన అడిగిన వెంటనే, ఎందుకంటే మాకు పరిచయం తక్కువ, లేదు రామానాయుడు గారు మీరు మంచి కార్యక్రమాలు చేస్తారు, తప్పనిసరిగా నేను ప్రోత్సహిస్తామని చెప్పి ఇమీడియట్లీ అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చి, మరి ఈవేళ 210 సైకిళ్లు ఈవేళ వాళ్ళ మండవ ఫౌండేషన్ నూజివీడు సీడ్స్ ద్వారా ఈ రోజు ఇక్కడ అందజేస్తూ ఉన్నారు. ఈ రోజు లంకలకోడేరు హై స్కూల్, అదే విధంగా మన శివదేవన్ చెక్కల హై స్కూల్లో 213 మంది స్టూడెంట్స్ ఉన్నారు 9th క్లాస్. అంచేత 210 వీళ్ళ ఫౌండేషన్ నుంచి ఇస్తూ 3 సైకిల్స్ వేరే ఫౌండేషన్ ఇస్తే ఈ 2 స్కూల్స్ కంప్లీట్ అవుతాయని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. బాపట్ల రేపల్లె జాతీయ రహదారిపై శివగంగులపాలెం, కన్నిగంటివారిపాలెం, ఓలేరు వద్ద జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆరా తీశారు. జాతీయ రహదారి నుండి కన్నిగంటివారిపాలెం, ఓలేరు గ్రామాలకు వెళ్లే మలుపుల వద్ద రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఎత్తైన స్తంభాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని బట్టిప్రోలు ఎస్ఐ కలెక్టర్ వివరించారు. ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. శ్రీరామనవమి పర్వదినాన పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులోని పెద్దపేట రామాలయం వద్ద ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై రఘురామ స్పందిస్తూ తనపై జరిగిన దాడి కేవలం ఆకస్మికం కాదని, అది ముందస్తుగా ప్లాన్ చేసిన హత్యాయత్నమని ఆరోపించారు. ముందుగానే బయట ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు ఆకువీడుకు చేరుకున్నారని, రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందుకు వచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి వికృత చేష్టలను ఆదిలోనే అరకట్టకపోతే అవి సమాజానికి పెద్ద ముప్పుగా మారతాయని హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరమతం అంటే ఇంత ద్వేషం, పరమతస్తుని చంపేయాలి అన్నంత ఆవేశం, ఆక్రోశం మరి ప్రత్యక్షంగా ఈరోజు
చూడటం జరిగింది. మరి ఇది దేనికి దారితీస్తుంది అనేది, ఈ వెర్రి అనేది, ఈ ఉన్మాదం అనేది ఫర్దర్ గా వేలు ఉండకుండా దీన్ని ఈ స్టేజ్ లో ఒకటి వేళ్లతో అంటే ఉన్మాద చేష్టల్ని ఇప్పుడే సమూలంగా ఈ చిగురులు వేసే సమయంలోనే మన ప్రభుత్వం చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. తప్పకుండా చర్యలు తీసుకుంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఖచ్చితంగా అక్కడ అన్ని రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. 1932 ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. అక్కడ గుడి రామాలయం అనే ఉంది. రామాలయం పేరు మీదే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ బిల్లు కూడా పే చేయడం జరుగుతుంది. రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ లో కూడా రామాలయం అనే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ రోజు తీసుకున్నాం ఖచ్చితంగా నిర్ణయం, కమ్ వాట్ మే, అక్కడ రామాలయం కట్టి బయట వ్యక్తుల ప్రమేయమే ఉంది. ఏ రోజు కూడా ఆ ప్రాంతంలో జై భీమ్ అని మనం చూడాల. సడన్ గా క్రైస్తవులు అందరూ భీములై కొత్తగా వచ్చి అందరూ లైక్ చేస్తారు. అంబేద్కర్ గారిని గౌరవించిన వ్యక్తులు ఎవరు లేరు. మన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారిని అందరూ గౌరవిస్తారు, కులాలకి మతాలకు అతీతం. కానీ ఈ రోజు సడన్ గా అక్కడ మాట్లాడితే జై భీమ్ అని తిరిగి కోర్టుల వాళ్ళని మనం చూస్తున్నాం, కోర్టులు వేసుకుని జై భీమ్ అని. దీని వెనక ఈ నీలి రంగు జెండాల వెనక నీలి కోట్లు ఉన్నాయనే అనుమానం అయితే ఉంది. బట్ ఏదైనా పూర్తిగా విచారణ జరగకుండా మనం యథమర్థంగా చెప్పలేం. బట్ అక్కడ వీడియోలు అన్నింటిలో స్పష్టంగా రాత్రికి రాత్రి వెలసిన జెండాలు, ఆ జెండాలు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అక్కడ కొన్ని గృహాల్లో ఉండటం, సడన్ గా ఈ కత్తులు ఇటువంటివన్నీ కూడా ఆ గృహాల్లోకి చేరటం, ఖచ్చితంగా పెద్ద కుట్ర ఉన్నది అన్నది 100% ఆ కుట్ర వెనక ఎవరున్నారు అనేది పోలీసులు తేల్చాలి. త్వరలో ఆ విషయం కూడా పోలీసులు తెలుస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ప్రముఖంగా ఎవరెవరైతే పాత్ర వహించారు అందరూ చూశారు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు, పేర్లు చెప్పారు. వాళ్ళు మరి రివర్స్లో ఇప్పుడు వీళ్ళని ఎవరైతే పొడిచేశారో ఇక్కడ ఆ పొడిచిన వాళ్ళు మేము దెబ్బలు తినేసామని చెప్పి కనీసం మరి సింబాలిక్ గా కూడా పొడుచుకోవాలి. ఉత్తినే ఫ్రెష్ గా వెళ్ళి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి అని అడిగితే నాకున్న సమాచారం ఇంత బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసుకోరమ్మా అని చెప్పడం జరిగిందని తెలిసింది. మరి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కంట్రోల్లోకి రావాలి. హౌస్ సెర్చ్ అంతా కూడా చేసి ఎవరెవరు వచ్చారు, కొత్తగా ఎవరెవరు వచ్చారు, ఏ మిషన్ లో సభ్యులు వచ్చారు అనేది ఐడెంటిఫై చేసి నిజాలు పోలీసులు వెలికి తీయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకి అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలని ఆకివీడు ప్రజలే కాదు యావత్ రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోని రామ భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే కడప జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కడప జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రామగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది బిట్ల కింద చేసి ఇవ్వడం అనేది అది టెక్నికల్ గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అండ్ సెంటర్ రివైజ్ ప్రపోజల్ తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం పెట్టండి. ఇది డిఎంఎఫ్ అయినా అంతే, జిల్లా పరిషత్ నిధులైనా అంతే, మున్సిపల్ నిధులైనా అంతే, ఏదైనా కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాము. దాన్ని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్ లో, ఎందుకంటే మనం సాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్ అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ సాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం దగ్గర 140 కిలోమీటర్లు బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ ని టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి పూర్తి అవ్వడానికి. లక్కీగా మనకి ఎన్ఆర్ఈజిఎస్ లో ఏదైతే మనకి విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ వచ్చినాయో అవన్నీ కూడా వాటిలో టేకప్ చేయడం జరిగింది. సో మన ఆబ్జెక్టివ్ ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం, ఆల్ వెదర్ రోడ్ సౌకర్యం కల్పించడం. దానికి ఇమీడియట్ గా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే ఈ ప్రాసెస్ లో ఏ అధికారైనా కూడా తప్పు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందని కోరుతున్నాను.
ఏలూరులో ఇటీవల జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేకంగా సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు కీర్తి కిరీటాన్ని గెలుచుకున్న యువతీ యువకులు ఒకే వేదికపై మెరిశారు. ఈ కార్యక్రమంలో విజేతలు తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026 ఈవెంట్ను ఘనంగా నిర్వహించిన దర్శకులు సతీష్ అడ్డాల, కో డైరెక్టర్ ప్రియా ఎండానా ఆధ్వర్యంలో జరిగిన ఈ సక్సెస్ మీట్లో మిస్ ఏలూరు దివ్య ఆలపాటి, మిసెస్ ఏలూరు ఎం అపర్ణ, మిస్టర్ ఏలూరు వంశీ, రన్నరప్ ఆరుద్ర, టీన్ కేటగిరీ విజేత లియా మాధుర్, జూనియర్ మిస్టర్ ఏలూరు శ్రీనివాస్ తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలిచి సందడి చేశారు. మిస్ ఏలూరుగా ఎంపికైన దివ్య ఆలపాటి మాట్లాడుతూ ఈ టైటిల్ గెలవడం తనపై బాధ్యతను పెంచిందని చెప్పారు. భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉన్న ప్రతిభను వెలికితీయడమే కాకుండా విజేతలకు ఒక సరికొత్త గుర్తింపును తీసుకొచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. క్రౌన్ ఆఫ్ ఏలూరు అనే ఈ షో ఎంత సక్సెస్ఫుల్గా అవుద్దని నేను కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి పరిమితమైన ఈ ఫ్యాషన్ షోల్ని ఒక టౌన్ ఏరియాకి తీసుకొచ్చి ఎంత గ్రాండ్గా చేయడం అనేది ఆసామాషి కాదు. ఇది చేసామంటే ఏదో నాకేదో ఎక్స్పీరియన్స్ ఉందానో, నేనేదో సినిమాలు చేస్తున్నానో, నేనేదో సీనియర్ డైరెక్టర్ అని కాదు. ఇక్కడ ఒక షో జరగడానికి చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇండైరెక్ట్గా ఉంటారు, డైరెక్ట్గా ఉంటారు. బట్ ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఎంత ముఖ్యమో ఈ షో చేయడానికి కూడా మా టీం మెంబర్స్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే ముఖ్యం. ఈ టీం మెంబర్స్ లేకపోతే ఈ షో ఇంత బాగా జరిగేది కాదు. ఫోటోగ్రఫీ పరంగా దీపు ఎంత బాగా కష్టపడ్డాడో, కోఆర్డినేటర్ పరంగా మన బిందు ఎంత కష్టపడిందో ఈమె, నెక్స్ట్ ప్రియాంక అండ్ జ్యోతి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కొక్క పిల్లర్లాగా నిలబడ్డారండి ఈ షోకి. ఇప్పుడు చెప్పాను కదండి, ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ అంత ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మాకు లోకల్గా మీడియా పార్ట్నర్గా నవీన్ అనే కుర్రాడు యాంకరింగ్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, కోఆర్డినేట్ చేశాడు. అంటే ఆల్ ఇన్ వన్ అనమాట మనోడు. ఎంతమంది కష్టపడితేనే ఈరోజు ఈ సక్సెస్ని ఇంత గ్రాండ్గా చేసుకోగలుగుతున్నాం. వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు జరిగేది కాదు. 150 మంది కంటెస్టెంట్స్లో ఒక్కొక్క కేటగిరీలో ముగ్గురు విన్నర్లు అవ్వడం అనేది జరిగింది. ఆ విన్నర్లు కూడా నెక్స్ట్ స్టేజ్కి ఇండియన్ మోడల్ హంట్ అనేది దానికి ప్రమోట్ చేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ మిస్టర్ ఆంధ్రాకి పంపిస్తాము, నెక్స్ట్ మిస్ ఇండియాకి పంపిస్తున్నాము, మిస్టర్ ఇండియాకి పంపిస్తున్నాము. ఈ బాధ్యత అంతా కూడా కంప్లీట్గా మేమే తీసుకునే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కూడా మా వైపు నుంచి మేము ఇస్తామని హామీ ఇస్తున్నాము. ఇలాంటి షోస్ మేము ఇంకా చేయాలంటే ఇలాంటి టీమ్ సపోర్ట్ ఉంటేనే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ముఖ్యంగా ప్రియాంక అనే అమ్మాయి లేకపోతే ఈరోజు ఈ షో లేదు. ఆ అమ్మాయి నేను ఏలూరులో, మీరు సిటీలో అసలే కాదు, మేము ఏలూరులో కూడా చేయొచ్చు. మాది టౌను, మా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ మా ఊరు వచ్చే చేయాలి. హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం అంటున్నారు, మా ఏలూరులో ఎందుకు చేయకూడదని ఒక తపంతో మొదలుపెట్టింది. తన ఫస్ట్ స్టెప్ వేయడం వల్ల ఈరోజు ఎంతమంది నడుచుకుంటూ వచ్చి ఆమెతో చేయి కలిపి ఎంతమంది సపోర్ట్ చేసి ఈ ఈవెంట్ చేయడం అనేది జరిగింది. ఈ సక్సెస్ కారణం నా టీం మెంబర్స్ అండ్ మీడియా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇలాంటి షోస్ మేము ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ సపోర్ట్తో. సో మీరు అందరు చూసినట్టు క్రౌన్ ఆఫ్ ఏలూరు అయితే గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది విన్నర్స్, మోడల్స్ అయితే మన షో నుంచి పుట్టుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు చాలా తక్కువ మంది మోడల్స్ మన ఏలూరులో ఉన్నారు. ఇప్పుడైతే నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఈ క్రౌన్ ఆఫ్ ఏలూరు వల్ల స్పెసిఫిక్గా చాలా మంది అయితే క్రియేట్ అయ్యారు. దానికి కారణం నేను, సతీష్ సార్ ఒక షో స్టార్ట్ చేశాము. దాంతోపాటు మాకు నవీన్ గారు అయితే నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే నేను ఒకసారి షో చేద్దామా వద్దా అని నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ నవీన్ గారు అన్నారు, లేదు మనం చేయాలి, ఖచ్చితంగా చేద్దాము అని అంటే ఈరోజు ఈ షో అనేది స్టార్ట్ అయింది. సో సతీష్ సార్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మా టీం అయితే ఉండడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నా ఫ్రెండ్ ప్రియాంక అండ్ జ్యోతి నాతో పాటు కలిసి మనం చేద్దాం ప్రియా, యువర్ మై ఫ్రెండ్ అండ్ మనం చేద్దామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం. దాంతోపాటు ఆడిషన్స్ రోజు బిందు అండ్ దీపు గారు ఎంతో ఫేమస్ ఫోటోగ్రఫీ అయిన మన ఏలూరులో ఆయన కింద చాలామంది వర్క్ చేస్తున్నారు. స్టిల్ మన ఏలూరులో అన్ని బెస్ట్ ఇస్తున్నాం, వై నాట్ ఫోటోగ్రఫీ అని అంటే హీ కేమ్ అంటే డెఫినెట్గా మనం సపోర్ట్ ఇద్దామని చెప్పి ఆడిషన్స్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు హోల్ టీమ్ ఒక 10 మెంబర్స్తో మనకైతే కెమెరామ్యాన్స్ అయితే ఏ లోటు లేకుండా అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మనకు టీం అయితే ఎవ్రీ డే పోలీస్ స్టేషన్స్ వర్కింగ్స్ అని అండ్ పర్మిషన్స్ అని చెప్పి, పొలిటీషియన్స్ పర్మిషన్స్ అని చెప్పి ఎవ్రీ డే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ స్టార్ట్ నుంచి ఎండ్ గ్రాండ్ ఫినాలే వరకు మేమైతే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం, మీరు మీకు చూసినట్టు. ఎందుకంటే ఎక్కడ ఫ్లాప్ అవ్వకూడదు. అండ్ మనకి ఓపెన్ గ్రౌండ్లో చేస్తున్నాము, చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఎందుకంటే 10th
10:30 వరకే మనకు పోలీస్ పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్తో మేము చేసాం. దాంతోపాటు రెయిన్ కూడా మాకు ఆ రోజు. బట్ స్టిల్ ఇన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఈ షో గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది. రియలీ గ్రేట్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ క్రౌన్ ఆఫ్ ఏలూరు షో. మొన్న జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరులో మిస్ కేటగిరీలో విన్నర్గా గెలిచాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ షో కండక్ట్ చేసిన సతీష్ అడ్డాల సార్కి, ప్రియా మ్యామ్కి థ్యాంక్ యూ. అండ్ నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మోడలింగ్లో ఇది నా ఫస్ట్ స్టెప్ అండ్ నాకు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మోడలింగ్ ఫీల్డ్లో నేను ఇంకా గ్రో అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఉమెన్ అందరూ వాళ్ళ మీద ఒక నమ్మకంతో ఏదైనా సాధించగలరు. సో నేను ఈ క్రౌన్ అనేది, టైటిల్ అనేది దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కింద ఉండాలి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా అందరికీ ధన్యవాదాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అందుకు మీరే నిదర్శనమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. విశాఖ సాగర తీరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన విదేశీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వసుదైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతీకగా నిలుస్తుందన్నారు. విద్యారంగంలో ఏయూ ఒక విలువైన రత్నంగా విరాజిల్లుతుందన్నారు. ఐక్యత, వైవిధ్యతలే మన బలమని పేర్కొన్నారు. Which is considered one of the top universities not only in India but across the world. I can see the presence of students from almost 57 countries, which is like huge, isn't it? You're not listening to me. Okay, good. I'm glad. That's how it should be. So I was told there are 57 countries students are studying in this university. That itself proves that this university provides one of the top class education to all students. And I also appreciate students from Afghanistan, Nepal, Sri Lanka, Bangladesh, Japan, Myanmar, Cambodia and Yemen. And I was told you are all planning to have a nice, beautiful cultural evening. We are also looking forward to it. And also African nations like Kenya, Namibia, Botswana, Ghana, Ethiopia, Tanzania, Sudan, Morocco, Mozambique, Mauritius, Angola, Lesotho, Zambia, Comoros, Djibouti, in case I'm mispronouncing your country name, my sincere apologies, Madagascar, Ashwatni, showcasing the vibrant traditions and rhythms of African continent. We are looking forward to it. I also appreciate the participation of students from Sierra Leone and combined cultural representation from Ivory Coast and Burkina Faso further enrich this global cultural mosaic. This cultural festival is not merely a showcase of dance, music and art. It's a powerful platform that celebrates diversity, promotes intercultural dialogue and strengthens the bonds of friendship among nations. That's what we sincerely hope for. It reflects the true essence of unity in diversity, which Vice Chancellor was saying that Vashaka Kutumpakam, where differences are celebrated and shared, human values are embraced. In an increasingly interconnected world such as
Such initiatives play a vital role in nurturing global citizenship, mutual respect, and cultural harmony. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ 3 రాజధానుల పేరుతో అమరావతిని వ్యతిరేకించిందన్న మంత్రి నారాయణ. ఇన్నేళ్లకు రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసుకునే అవకాశం దక్కిందని వ్యాఖ్య. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న మంత్రి నిమ్మల. మండవ ఫౌండేషన్ సహకారంతో లంకల కోడేరు శివదేవుని చిక్కాల హైస్కూల్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. బాపట్ల రేపల్లె జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్ల ప్రమాదాలపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆరా. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అలరించిన విదేశీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. వసుదైక కుటుంబానికి ఏయూ ప్రత్యేకగా నిలుస్తుందన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. సమాప్తం. నమస్కారం.